ఈశ్వర అనుగ్రహం కోసం ఎంతోమంది దేవతలు మధ్యాహ్నం 12 మణికర్ణిక ఘాట్ విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారని నమ్ముతారు. ఆ సమయంలో ఏదో ఒక దేవత కంటైనా మనం పడితే చాలు మన జీవితం మారిపోతుందట. అందుకే కాశీకి వెళ్ళిన వారు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ స్నానం ఆచరించడం మిస్ కావద్దు. వారణాసిలోని 2 దహన ఘాట్లలో మణికర్ణిక ఘాట్ మహాశ్మశానం పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. మరొక ప్రసిద్ధ దహన ఘాట్ హరిశ్చంద్ర ఘాట్. మణికర్ణిక ఘాట్ చారిత్రాత్మకంగా హిందువుల దేవుడైన విష్ణువు మరియు శివునితో ముడిపడి ఉంటుంది. ఈ ఘాట్ వద్ద దహనం చేసిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని మరియు నేరుగా శివునిలో కలిసిపోతాడని భావిస్తారు. మణికర్ణిక ఘాట్ శివుడు మరియు మాతా దుర్గా దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. దీనిని అవధ్ మహారాజు 1850లో నిర్మించారు. ఈ ఆలయం ఈ ఘాట్ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రంగా మారింది. ఈ ఘాట్ వద్ద